ముగ్గులో పసుపు కుంకుమ. ఇది కేవలం రంగు కాదు, ఒక శక్తి. నమస్కారం. ప్రతిరోజు ఉదయం మన ఇంటి ముందు మనం వేసే ముగ్గులో పసుపు కుంకుమ ఎందుకు పెడతామో మీకు తెలుసా? ఇది కేవలం అలంకరణ కాదు. దీని వెనుక మన పెద్దలు మనకు నేర్పిన ఒక లోతైన జ్ఞానం, ఒక నమ్మకం ఉంది. ఈరోజు మనం ఆ నమ్మకం వెనుక ఉన్న అద్భుతమైన కథను తెలుసుకుందాం. ఒక పాత కథ, పసుపు కుంకుమల ప్రామిస్. చాలా ఏళ్ల క్రితం ఒక గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో ఒక యువతి, ఆమె తల్లి ప్రతిరోజు ముగ్గు వేసేవారు. కానీ వారి దగ్గర రంగులు ఉండేవి కావు. ఒకరోజు ఆ అమ్మాయి బాధపడుతూ, "అమ్మా, మన ముగ్గు రంగు లేకుండా ఎంత వెలితిగా ఉంది కదా" అని అడిగింది. అప్పుడు ఆమె తల్లి నవ్వి, "అమ్మా, రంగులు కావాలంటే దుకాణానికి వెళ్ళాలి. కానీ మన ఇంట్లో లక్ష్మికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ ఉన్నాయి. అవే మన ముగ్గుకు అసలైన అందాన్ని, శక్తిని ఇస్తాయి" అని చెప్పింది. ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ముగ్గులో పసుపు కుంకుమ పెట్టడం మొదలుపెట్టింది. ఆ రోజు వారి ఇంటికి వచ్చిన ఒక సాధువు ఆ ముగ్గును చూసి ఆశ్చర్యపోయాడు. "మీరు ముగ్గులో పసుపు కుంకుమ పెట్టడం చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తుంది. మీరు చాలా ధనవంతులు" అని చెప్పారు. ఆ కుటుంబం పేదదైనా వారి హృదయం నిండా సంపద ఉందని ఆ సాధువుకు అర్థమైంది. ఈ కథ మనకు నేర్పింది ఏమిటంటే, పసుపు కుంకుమలు కేవలం రంగులు కాదు, అవి మన నమ్మకానికి, భక్తికి ప్రతీకలు. పసుపు ప్రాముఖ్యత. పవిత్రత, శుభం. ముగ్గులో పసుపు ఎందుకు పెడతాం? పవిత్రత. పసుపును అత్యంత పవిత్రంగా భావిస్తారు. అది క్రిమి సంహారకం లాగా పనిచేస్తుంది. ముగ్గులో పసుపు పెట్టడం వల్ల ఇంటిలోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. శుభం. పసుపు శుభానికి, శ్రేయస్సుకు చిహ్నం. ఏ శుభకార్యానికి అయినా పసుపును ఉపయోగిస్తారు. ఇంటి ముందు ముగ్గులో పసుపు పెట్టడం వల్ల ఆ రోజు అంతా శుభప్రదంగా ఉంటుందని నమ్మకం. ఆధ్యాత్మిక శక్తి. పసుపు సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని చెప్తారు. ఉదయం ముగ్గులో పసుపు పెట్టడం వల్ల ఆ శక్తి మన ఇంటిలో నిలిచి ఉంటుంది. అందుకే పసుపు కేవలం ఒక రంగు కాదు, అది మన ఇంటికి, మన మనసుకు రక్షణ కవచం లాంటిది. కుంకుమ ప్రాముఖ్యత. శక్తి, ప్రేమ. పసుపు తర్వాత ముగ్గులో కుంకుమ పెడతారు. కుంకుమ ప్రాముఖ్యత చాలా గొప్పది. శక్తి స్వరూపం. కుంకుమ శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. మన ఇంటిలోని ఆడపడుచులకు కుంకుమ సౌభాగ్య చిహ్నం. లక్ష్మీదేవికి ఇష్టం. లక్ష్మీదేవికి కుంకుమ అంటే ఎంతో ఇష్టం అని పురాణాలు చెబుతాయి. ముగ్గులో కుంకుమ పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిలోకి వచ్చి మనకు సంపదను, సంతోషాన్ని ఇస్తుందని నమ్మకం. సానుకూలత. కుంకుమలో ఉండే ఎరుపు రంగు సానుకూల శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఉదయాన్నే ముగ్గులో కుంకుమ చూడడం వల్ల మనలో ఒక కొత్త శక్తి వస్తుంది. పసుపు, కుంకుమ ఈ రెండు ఒకే దగ్గర ఉంటే శక్తి, ప్రేమ రెండు ఒకే దగ్గర ఉన్నట్టు. ముగ్గు ఒక సంపూర్ణ కళ.
ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ముగ్గులో పసుపు కుంకుమ పెట్టడం కేవలం ఒక ఆచారం కాదు, అది మన పెద్దలు మనకు నేర్పిన ఒక గొప్ప జ్ఞానం. అది పవిత్రతకు, శక్తికి, శుభానికి, సౌభాగ్యానికి ప్రతీక. ఈ రోజు నుంచి మీరు ముగ్గు వేసేటప్పుడు, దానికి పసుపు కుంకుమ పెట్టేటప్పుడు అది కేవలం రంగులు కాదు, మన ఇంటికి ఒక శక్తి అని గుర్తుంచుకోండి. ఆ శక్తి మీ కుటుంబాన్ని, మీ ఇంటిని కాపాడుతుంది. ముగ్గులో పసుపు కుంకుమ పెట్టడం కేవలం మన నమ్మకాన్ని కాదు, మన సంస్కృతిని, మన ఆత్మను గౌరవించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.